ఆత్మ సహచరులు చాప్టర్ 15 అంతఃకరణాన్ని అనుసరించడం. కల్పన ప్రపంచంపై ప్రయాణం కొనసాగిస్తున్న మేము స్వస్థలానికి చేరే మార్గాన్ని అన్వేషిస్తున్నాము. కానీ క్రింద దారులన్నీ గజిబిజిగా అన్ని వైపులా విస్తరించి ఉన్నాయి. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇక మన శేష జీవితం అంతా ఇలా ఇతరుల జీవితాల్లోకి తొంగి చూస్తూ మన జీవితాలను వెతుకుతూ పోవడమేనా? లేదు స్వీటీ, ఇక్కడే ఎక్కడో మనకో దారి దొరుకుతుంది. నేను అబద్ధం చెప్పాను. దాన్ని కనుగొనేంత వరకు మనం ఓపిక వహించవలసిందే. మిమ్మల్ని ఇప్పుడు చూస్తుంటే నాకన్నా మీరే ప్రశాంతంగా ఆలోచించగలరనిపిస్తోంది. ఈసారి మీరెందుకు ప్రయత్నించకూడదు? ఆఖరి ప్రయత్నంగా అంతఃకరణాన్ని అనుసరించమంటావా అంటూ కళ్ళు మూసుకున్నాను. మరుక్షణం తిన్నగా వెళ్ళి విమానాన్ని దించడానికి సిద్ధం చెయ్యి అని నా అంతరంలో వినిపించింది. కళ్ళు తెరిచేసరికి ఒక హోటల్ గది బాల్కనీలో మేము నిలబడి ఉన్నాము. ఎదురుగా గదిలో ఒంటరిగా నాలాగే ఉన్న ఒక యువకుడు కిటికీ దగ్గరగా కుర్చీలో కూర్చొని గడ్డం కింద చేయి ఉంచుకొని నిస్తేజంగా బయటకు చూస్తూ ఉన్నాడు. కిటికీలోంచి గోల్ఫ్ మైదానం, దాని వెనుక ఎత్తైన వృక్షాలు కనిపిస్తున్నాయి. నల్లటి మేఘాలు ఆకాశంలో బాగా క్రిందుగా విస్తరించి వర్షపు చినుకులను రాలుస్తున్నాయి. అది మధ్యాహ్నమే అయినా సాయం సంధ్యలా ఉంది. ఆ అబ్బాయిని చూస్తుంటే ఏదో సమస్యతో బాగా సతమతమవుతున్నట్లు అనిపిస్తుంది కదా అంది లెస్లీ. నేను తల ఊపుతూ, అతను అలా ఒంటరిగా ఉండటం చిత్రంగానూ భిన్నంగానూ ఉంది. అతని లెస్లీ ఎక్కడా అన్నాను. ఇలాంటి సమయాల్లో అతనికి మీ అవసరం ఎంతైనా ఉంటుంది. మీరు వెళ్ళి మాట్లాడండి అంది లెస్లీ. నేను ఆమె చేయిని ఒక మారు నొక్కి ఒంటరిగా అతని సమీపానికి చేరాను. అతని పక్కనే పరుపుపై ల్యాప్టాప్ కంప్యూటర్ ఉంది. దాని స్విచ్ ఆన్ చేసి ఉన్నప్పటికీ దాని తెర అతని ముఖంలానే తెల్లబోయి ఉంది. హే రిచర్డ్, నీవేమీ కంగారు పడకు, నాకు తెలుసు అంటూ నిట్టూర్చి, కష్ట సమయాల్లో నా ముందు ప్రత్యక్షమైన నా మనసే నీవు అంటూ తల తిప్పి వర్షాన్ని చూడసాగాడు. పెద్ద పిడుగుపడి మంటల్లో కాలిపోతున్నా కదల్లేని చెట్టు వలె ఉంది నా పరిస్థితి. ఏం జరిగింది? అతని నుంచి సమాధానం రాలేదు. ఎందుకు నీవు ఎంతగా కుంగిపోతున్నావు? నాకే తెలియదు. అసలు ఏం జరిగిందో కూడా తెలియదు అంటూ కాసేపు ఆగి, తను నన్ను విడిచి వెళ్ళింది అన్నాడు గద్గద స్వరంతో. లెస్లీ నిన్ను విడిచి వెళ్ళిందా? అతను అవును అంటూ తలాడించి, నన్ను ఇంట్లోంచి బయటకు వెళ్ళమంది. లేదంటే తానే వెళ్తానంది. ఆమె నన్ను భరించలేకపోయింది. చేసేది లేక నేను ఇల్లొదిలి వచ్చేశాను. కానీ ఆమె మా వివాహ బంధాన్నే తెంచుకుంది అన్నాడు. లెస్లీ నిన్ను వదిలి వెళ్ళిందా? అసంభవం అనుకున్నాను. మనసులో ప్రత్యామ్నాయ లెస్లీ ఎందుకు ఇతన్ని భరించలేనని చెప్పింది? మేము ఇరువురము ఎన్ని కష్టాలను భరించాము. నా చేతిలో చిల్లి గవ్వ మిగలకుండా నేను దివాలా తీసినప్పుడు కోలుకోవటానికి ఎన్నేళ్ళు అష్టకష్టాలు పడ్డాము. అలాంటి పరిస్థితుల్లో కూడా మేమెన్నడూ సహనం కోల్పోలేదే. చిన్న చిన్న గొడవలు జరిగినా వాటిని తీవ్రంగా ఎప్పుడూ పరిగణించలేదే. ఇంట్లోంచి నీవు బయటకు వెడతావా లేక నన్నే వెళ్ళమంటావా అని తానెప్పుడూ నాతో అనలేదే. మాకు జరిగిన దానికంటే అధ్వానంగా వీరికి ఏం జరిగి ఉంటుంది? ఆమె నాతో మాట్లాడటం మానేసింది. అతని గొంతు జీరపోయింది. నేనే విషయాన్ని చర్చిద్దామంటే తాను నిరాకరించేది. నీవేం చేశావు? తాగడం అలవాటు చేసుకున్నావా? లేక మాదక ద్రవ్యాల్లాంటి వాటికి బానిస అయ్యావా? పిచ్చివానిలా మాట్లాడుకు. నేనే నీవు. నాకు కోపం తెప్పించకు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు అసహనంగా. నన్ను క్షమించు. మీరిద్దరూ విడిపోవటానికి కారణమేమిటో నేను ఊహించలేకపోతున్నాను. దీనికి ఏదో తీవ్రమైన కారణం ఉంటుంది అన్నాను. తీవ్రమైనదేమీ కాదు. అన్నీ చిన్న విషయాలే. బండెడు చాకిరీ, జమా ఖర్చులు, ఆదాయ పన్నులు, సినిమా నిర్మాణాలు, పుస్తక రచనలు, ప్రపంచవ్యాప్తంగా వేలాది అభిమానులు, ఆహ్వానాలు, కానుకలు. ఆమె ప్రకారం వీటన్నింటినీ దేనినీ వదలకుండా సక్రమంగా చేయాలి. ఆమె ఆగదు. కొన్నేళ్ల క్రిందట తాను నన్ను కలిసినప్పుడు ఏమని మాటిచ్చింది? ఇంతకు మునుపు తన జీవితం ఎంత అస్తవ్యస్తంగా, గందరగోళంగా ఉండేది. అలాంటి పరిస్థితిని పునరావృతం కానివ్వనని తాను నాకు మాట ఇవ్వలేదా? ఇంతకాలము తాను దానికి కట్టుబడి ఉంది. కానీ ఇప్పుడు అతను గదిలో పచారీ చేస్తూ తన స్వంత మనసుతో మాట్లాడటానికి ఉత్సాహం చూపుతూ,
నేను ఈ అల్ప వ్యవహారాలను లక్ష్యం చేయలేదు. వాటిని నెరవేర్చే ఆసక్తి లేదు. కానీ వీటన్నింటినీ తాను మీద వేసుకొని ఒక చేత్తో 3 కంప్యూటర్లను ఉపయోగిస్తూ ఈ గందరగోళాన్నంతటినీ కొనసాగిస్తోంది. వీటినన్నింటినీ నెరవేర్చాలంటే ఆమె తన చావును తానే కొని తెచ్చుకున్నట్టు కాదా? ఆమెకు నా గురించి ఆలోచించే తీరికే లేదు. ఎప్పుడూ పనులతో సతమతమవుతూ ఉంటుంది. వారిద్దామంటే తాను చనిపోతానంటూ బెదిరిస్తోంది. దాంతో నా బ్రతుకు మళ్ళీ గందరగోళమైంది. ఆమెకు ఈ ప్రపంచం అంతా ఒక భ్రాంతి అని, దీన్ని అంత తీవ్ర విషయంగా తీసుకోవద్దని వివరించాలని ప్రయత్నిస్తే ఆమె నా వైపు చూసే చూపు ఎలా ఉంటుందనుకున్నారు? నన్ను అక్కడికక్కడే ఆవిరి చేసేటట్లుంటుంది ఆ చూపు. అతను నిరాశగా పరుపుపై పడుకున్నాడు. ఆమె పూర్తిగా మారిపోయింది. పని ఒత్తిడి ఆమెను పూర్తిగా మార్చివేసింది. ఇప్పుడు ఆమెలో అందం, ఆకర్షణ, బుద్ధి కుశలత ఏవీ కనిపించడం లేదు. అంతా ఎలా ఉందంటే ఓ పెద్ద మైదానంలో గుట్టలుగా పడుతున్న కాగితాలను ఆమె ఒక బుల్డోజర్తో శుభ్రం చేస్తున్నట్లుగా. ఒకవేళ తగిన సమయంలో అలా చేయలేకపోతే ఆ కాగితాల గుట్టలే ఆమె ఆమెను సజీవ సమాధి చేసేట్టుగా ఉంది. మన జీవితాలు ఎందుకు ఇలా అయ్యాయని ప్రశ్నిస్తే పని భారాన్ని మీరు కొంత భరించండి, అప్పుడు తెలుస్తుంది అని గట్టిగా అరిచేది. నాకు ఇలాంటి పరిస్థితే ఒకమారు దాపురించింది. నేను అప్పుడు దాదాపు పిచ్చివాడినయ్యాను. జీవితంలో ముఖ్యమైన విషయాలను వదులుకొని విధి నిర్వహణ అనే సుడిగాలిలో కొట్టుకుపోవడం తరచూ చూస్తూనే ఉంటాము. ఎందుకంటే నిజమైన ప్రేమకు దేని నుంచి ముప్పు వాటిల్లదని మీరు బలంగా నమ్మడమే. కానీ మానవ మనుగడే ఒక విధి నిర్వహణగా మారినట్టు ఏదో ఒక రోజున మీరు గుర్తించగలుగుతారు. ఈ క్రమంలో మిమ్మల్ని అమితంగా ప్రేమించే వ్యక్తికి మీరు అపరిచితులుగా మారిపోతారు. ఇప్పుడు నీవు ఉన్న స్థితిలోనే ఒకప్పుడు నేను ఉన్నాను. నా గతానుభవాన్ని చెబుతూ ఇప్పుడు నిన్నో ప్రశ్న అడగాలనుకుంటున్నాను అన్నాను. అడుగు. నన్నే ప్రశ్న బాధించదు. ఇందులో నా తప్పేమీ లేదు. చిన్న చిన్న విషయాలు కొన్ని మార్లు ప్రాణాంతకంగా మారతాయి. ఈ ఘర్షణ ఆత్మ సహచరులమైన మా ఇద్దరి మధ్య జరుగుతోందని ఎవరైనా ఊహించగలరా? భర్తగా ఆమెకు నేను సాయం చేయవలసిందే. కానీ ప్రతి విషయంలోనూనా? ఒకవేళ నేను సహాయానికి నిరాకరిస్తే మాత్రం మా వివాహ బంధాన్ని తెంచుకోవడమే నా పరిష్కారం. ఇలా జరిగి ఉండకూడదు. కానీ రాయి తరువాత రాయి ఒక్కొక్కటిగా రాలిపడి చివరికి మొత్తం వంతెనే కూలిపోయింది. చిన్న లోపాలను పెద్దవిగా చేసి చూడకని నాలోని ఆహ్లాదకరమైన రెండవ పార్శ్వాన్ని చూడమన్నాను. కానీ ఆమె వినలేదే. మా వివాహానికి అర్థం ప్రేమ, పరస్పరం గౌరవించుకోవడం. కానీ ఇప్పుడు పని ఒత్తిడి, విరామం లేని శ్రమ, కోపం మాకేమి ముఖ్యమో ఆమె అర్థం చేసుకోవడం లేదు. ఆమె చూడబ్బాయ్, నాకు ఇంకేదైనా చెప్పు అన్నాను. తన గోడు చెప్పటం ఆపి అతను నా వైపు ముఖం చిట్లించి చూశాడు. నీ గురించి ఆమె ఎందుకు గొప్పగా అనుకోవాలి? నీలో ఏ ప్రత్యేకత ఉందని ఆమె నిన్ను ప్రేమించాలి? అతని కనుబొమ్మలు పైకి లేవగా నోరు తెరుచుకుని మాట రాక మిన్నకుండిపోయాడు. మీరడిగిన ప్రశ్న ఏమిటో ఇంకొకసారి చెప్పండి అడిగాడు కాసేపు ఆగి. నీ భార్య నిన్ను ప్రేమించటానికి నీలో ఏ ప్రత్యేకత ఉంది? ఓపికగా చెప్పాను. కాసేపు ఆలోచించి భుజాలు పైకెత్తుతూ నాకు తెలియడం లేదు అన్నాడు. నీవు నిజంగా ఆమెకు ప్రియమనిపిస్తావా? అతను తల విదిలించి నెమ్మదిగా చెప్పాడు. ఏమాత్రం అలా అనిపించను. కానీ ఇలాంటి పరిస్థితులలో నీవు ఆమెను అర్థం చేసుకుంటున్నావా? తనకు ఆసరాగా నిలుస్తున్నావా? కాసేపు ఆలోచించి నిజంగా అయితే లేదు అన్నాడు. ఆమె పట్ల నీకు విశాల దృక్పథం ఉందా? ఆమె భావాలకు నువ్వు సున్నితంగా స్పందించగలవా? నీవు ఆమెను పదిలంగా చూసుకుంటున్నావా? ఆమె పట్ల నీకు దాక్షిణ్యం ఉందా? నేను స్పష్టంగా చెప్పలేను. అతని ముఖం వాడిపోయింది. నేనడిగే ప్రతి ప్రశ్నను అతను జాగ్రత్తగా వింటున్నాడు. వీటికి సమాధానం చెప్పటానికి అతనికి చాలా ధైర్యం కావాలి. లేదా ఈ నిరాశే అతన్ని సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రేరేపించాలి. మనసులోని భావాలను నీవు చక్కగా వ్యక్తీకరించగలవా? నీకు చక్కని వాక్చాతుర్యం గలదా? వినోదాన్ని, ఆసక్తిని, జ్ఞానాన్ని, ధైర్యాన్ని కలుగజేసే విధంగా నీ మాటలు ఉంటాయా? అతను నెమ్మదిగా కూర్చుంటూ నా వైపు చూసి కొన్ని మార్లు, చాలా కొన్ని మార్లు
తరచూ అయితే లేదనే చెప్పాలి. నీవు శృంగార పురుషునివా? నీవు జ్ఞాన సంపన్నుడవా? ప్రేమగా ప్రేమగా ఆమెతో చిలిపి పనులు చేయగలవా? లేదు. నీవు నమ్మదగిన వ్యక్తివేనా? సమస్యలకు పరిష్కారం చూపగలవా? నీ సాంగత్యంలో ఆమె సేద తీరగలదా? నిజంగా అయితే లేదు. నీవు చురుకైన వ్యాపారవేత్తవా? అబ్బే కాదు. నీవు ఆమె స్నేహితునివా? చాలాసేపు ఆలోచించి లేదు, నేను ఆమెకు స్నేహితుడను కాను అన్నాడు. మొదటిసారిగా నీవు ఆమెను కలిసినప్పుడు నీలోని ఈ లోపాల గూర్చి ఆమెకు తెలియచేస్తే ఆమె రెండవసారి తిరిగి నిన్ను కలిసేదని భావిస్తున్నావా? లేదు. మరింతకాలం ఆమె నీ దగ్గరే ఎందుకుంది? అతను బాధతో నా వైపు చూస్తూ, ఎందుకంటే ఆమె నన్ను వివాహం చేసుకున్నందుకా? బహుశా అందుకే కావచ్చు. మేమిద్దరం ఆలోచనలో మునిగి కాసేపు మౌనంగా ఉండిపోయాము. నీవు మారటానికి, ఈ లేదులన్నీ అవునులుగా మారటానికి నీకు ఇంకా అవకాశాలున్నాయని నువ్వు భావిస్తున్నావా? తాను చెప్పిన సమాధానాలకు తానే అసహ్యించుకున్నట్టుగా ముఖం పెట్టి, మారటానికి నాకు ఇంకా అవకాశాలున్నాయనే భావిస్తున్నాను. ఆమెకు మంచి స్నేహితునిగా, ఆమెకు మంచి భర్తగా అంటూ ఆగి, ఆమెకు ఇంకా ఏ విధంగా ఉంటే నచ్చుతాడో ఆలోచించసాగాడు. నీవు కోల్పోయిన ఈ అర్హతలు, సుగుణాలను నీవు తిరిగి పొందితే నీకేమైనా నష్టమా? వీటన్నిటినీ నీవు సక్రమంగా నిర్వహిస్తే నీవేమైనా కరిగిపోతావా? లేదు. వీటిని ప్రయత్నిస్తే నీవు కోల్పోనిది ఏమైనా ఉందా? లేదనుకుంటాను. పోనీ నీవు పొందేదేమైనా ఉందా? అవును, నేను ఎన్నింటినో తిరిగి పొందవచ్చు. ఈ ఆలోచన అతనికి చాలా కొత్తదైనట్లు చెప్పాడు. చివరికి ఆమె తిరిగి నన్ను ప్రేమిస్తుందనుకుంటాను. అదే జరిగితే మేము తిరిగి సంతోషంగా జీవితాన్ని గడపగలం. అతను గతాన్ని అవలోకనం చేసుకుంటూ, అప్పుడు ప్రతిక్షణం మహదానందంగా శోభిస్తుంది. మేము తిరిగి కొత్త ఆలోచనలను శోధిస్తాము. అది చాలా ఉద్విగ్నభరితంగా ఉంటుంది. మాకు మంచి కాలం రావాలి కానీ తిరిగి మేము అన్యోన్యంగా జీవించటానికి ఇష్టపడతాము. అతను కాసేపాగి తిరిగి తాను నమ్మిన అతను కాసేపాగి తిరిగి తాను నమ్మిన సత్యాన్ని చెప్పసాగాడు. నిజానికి నేను ఆమెకు మరింత చక్కగా అన్నింటా సహాయం చేయగలను. ప్రతి విషయంలోనూ నేను ఆమెకు సహాయపడటానికే ఉన్నాను. వాస్తవానికి నా సహాయం అనేది లేకున్నా ఆమెకు అన్నీ సులభ సాధ్యాలే. కానీ నేను ఆమెకు సహాయపడితే, నా వంతు కర్తవ్యాన్ని పూర్తి చేస్తే నేను తిరిగి నా ఆత్మగౌరవాన్ని పొందగలనని అనుకుంటున్నాను. అతను లేచి నిలబడి అద్దంలో తన ముఖాన్ని చూసుకొని తల విదిల్చి తన సామానులను సర్దుకోసాగాడు. ఇంత త్వరగా అతనిలో పరివర్తన కలగడం నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇదంతా నాకు నేను ఎందుకు చేసుకోలేకపోయాను? నిజానికి ఎవరి సహాయం లేకుండా స్వయంగా నాకు నేనే అంతా చేసుకోగలననే అనుకుంటాను. నా వైపు చూస్తూ అన్నాడు. నీవు ఈ దుస్థితికి ఒక రోజులో దిగజారలేదు. ఇది కొన్ని సంవత్సరాలుగా జరుగుతోంది. నీ పూర్వ వైభవాన్ని పొందటానికి నీకెన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా? హెచ్చరిస్తున్నట్లుగా అడిగాను. నా ప్రశ్నకు అతను హతాశుడయ్యాడు. నా ప్రశ్నకు అతను హతాశయుడయ్యాడు. లేదు, నేనంతకాలం వేచి చూడలేను. నేను ఇప్పుడే సంపూర్ణంగా మారిపోయాను అన్నాడు. అంత త్వరగానా? అడిగాను. ఎప్పుడైతే సమస్యను అర్థం చేసుకుంటామో ఆ క్షణమే మనం మారిపోతాము. దానికి అట్టే కాలం తీసుకోం. అతని ముఖం కాంతితో వెలగగా తిరిగి చెప్పడం మొదలెట్టాడు. నా చేతికి ఎవరో ఒక విషనాగును అందించారు. దానిని కింద పడవేయటానికి నాకు ఎంత సమయం పడుతుంది? కానీ నేను దానిని చాలా కాలం అలాగే పట్టుకు తిరిగాను. ఓరి దేవుడా! ఇలాగే చాలామంది చేస్తూ ఉంటారు. కానీ నేను అందరిలాంటి వాడిని కాదు. ఇందులో ఆమె తప్పు ఉందని నాకు స్పష్టంగా తెలుసు. సమస్య పరిష్కారానికి నాకే మార్గం కనిపించడం లేదు. ఎందుకంటే అన్నీ సవ్యంగా జరగటానికి ఆమె కూడా మారాల్సి ఉంది. ఇదంతా పూర్తిగా నా వల్లే అయితే నేను తక్షణం మార్చివేస్తాను. నేను పరివర్తన చెందడమే కాకుండా కొంతకాలం పాటు వేచి చూస్తాను. అప్పటికీ మేము సంతోషంగా లేకపోతే అప్పుడు ఆమె పరివర్తన గురించి మనం మాట్లాడుకుందాం. అతను లేచి నా వైపు చూస్తూ, నిన్నో ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నీవు నేను ఒకటే. కానీ నీ వేసిన ప్రశ్నను నాకు నేను ఒక నెల క్రితమే ఎందుకు వేసుకోలేదు అన్నాడు. అదే ఎందుకు వేసుకోలేదు? తిరిగి ప్రశ్నించాను. నాకు తెలియదు.
నా సమస్యల పరిష్కారానికి ఆవిడ సహకరించకపోగా మరింత తీవ్రతరం చేసిందనే అపోహతో ఆమె మీద కోపం పెంచుకొని నన్ను నేను మరచిపోయాను. అంతేకాదు, నేను ప్రేమించిన వ్యక్తి ఎంతగా మారిపోయిందో తలుచుకుంటే నా స్థితికి నాకే జాలి వేసేది. అతను తిరిగి పరుపుపై కూర్చుంటూ, నీవు ఇక్కడికి వచ్చినప్పుడు నేనేం ఆలోచిస్తున్నానో తెలుసా? నిరాశతో మునిగిపోయిన వ్యక్తి యొక్క చివరి చర్య ఏమిటో తెలుసా? అతను బాల్కనీలోకి నడిచి వర్షానంతరం పరుచుకుంటున్న లేత సూర్యకిరణాలను చూస్తూ, దానికి సమాధానం ఏమిటంటే పరివర్తన చెందటం. నేను నా మనస్సును మార్చుకోకపోతే నేను ఆమెను పొందటానికి అర్హుడను కాను. కానీ ఇప్పుడు ఆమెను తిరిగి ఎలా సంతోషపెట్టగలనో నాకు తెలిసింది అన్నాడు. నీవు పరివర్తన చెందావని ఆమె ఎందుకు నమ్మాలి? నీ పరివర్తన తాత్కాలికం కాకూడదా? అతను కాసేపు ఆలోచించి ముఖంలో తిరిగి విషాద ఛాయలు కమ్ముకొనగా, నీవన్నది సరైనదే. నేను పరివర్తన చెందినట్లు ఎలా నిరూపించుకోవాలి? నేను మారినట్లు ఆమె గుర్తించడానికి కొన్ని రోజులు లేదా కొన్ని నెలలు పట్టవచ్చు, లేదా అసలు గుర్తించకనే పోవచ్చు. ఆమె నన్ను కలుసుకోవడానికి అసలు ఇష్టపడకపోవచ్చు అంటూ నా వైపు తిరిగి, సత్యం ఏమిటంటే నేను పరివర్తన చెందాను అన్నది నా వరకు మాత్రమే. ఇక దానిని గుర్తించటమా లేదా లేక గుర్తిస్తే ఎలా ప్రతిస్పందించాలి అన్నది ఆమెకు సంబంధించినది. ఒకవేళ నీవు చెప్పేది ఆమె నమ్మకపోతే ఏమి జరిగిందో నీవు ఎలా ఆమెకు వివరించగలవు? నాకు తెలియదు. నేనే ఏదో ఒక దారి వెతకాలి. బహుశా ఆమె నా మనస్సుతో వింటుందేమో నెమ్మదిగా పలికాడు అతను. అతను టెలిఫోన్ వద్దకు వెళ్ళి ఏదో నంబర్ డయల్ చేశాడు. నేను అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లు, తాను కోల్పోయిన బంగారు జీవితాన్ని తిరిగి పొందగలననే ధీమాతో ఆ ఫోన్ చేస్తున్నట్టుంది. హాయ్ స్వీటీ, నీవు నన్ను వదిలేయాలనుకున్నావంటే దానిని నేను అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడు నేనేం నేర్చుకున్నానో నీకు తెలియజేయడం అవసరం అనుకుంటాను. అటువైపు కొన్ని వందల మైళ్ళ దూరంలో గల తన భార్య సంభాషణను తన మనస్సునే కళ్ళుగా చేసుకుని శ్రద్ధగా ఆలపిస్తున్నాడు. లేదు, నీవు చేసింది సరి అయినదే అని చెప్పడానికే నేను నీకు ఫోన్ చేశాను. నేనే నీ సమస్యను, నేనే దారి తప్పాను, నేనే స్వార్థంతో నీకు అన్యాయం చేశాను. ఇప్పుడు నేను ఎంత బాధపడుతున్నానో నీకు చెప్పలేకపోతున్నాను. నేను పూర్తిగా ఇదివరకటి వలె మారిపోయాను చెబుతున్నాడు. కాసేపు అటువైపు సంభాషణ విన్న తర్వాత, స్వీటీ, నేను నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను. ఇంతకాలం నీవు నాతో ఉండటాన్ని ఇదివరకటి కంటే ఇప్పుడు బాగా అర్థం చేసుకుంటున్నాను. ప్రమాణం చేసి చెబుతున్నాను, నీవు నన్ను సంతోషపెట్టినట్లుగా నేను నిన్ను సంతోషపెడతాను. కాసేపు విన్న తర్వాత అతని పెదవులపై చిరునవ్వు కనిపించింది. ధన్యవాదాలు. నీకు వీలైతే నీ ప్రియమైన భర్తను చూడటానికి ఒకసారి తీరిక చేసుకుంటావు కదూ?